హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రపుల్. ఇది మంచి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఇది గతంలో కొంతమంది కౌన్ కిస్కా గొట్టంగాలు చేసినటువంటి ప్రకటనలు అన్నమాట. మంచి ప్రభుత్వం. నిజమే మంచి ప్రభుత్వమా సార్? అబ్బా మరెందుకు సార్ కిరణ్ రాయల్ని అరెస్ట్ చేయలేదు? మంచి ప్రభుత్వం ఆడవాళ్ళని మోసం చేసే కిరణ్ రాయల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్? ఇది మంచి ప్రభుత్వమా సార్? అబ్బా సూపర్ సిక్స్లు ఎందుకు సార్ ఇవ్వట్లేదు మంచి ప్రభుత్వంలో? ఇది మంచి ప్రభుత్వం సార్? అబ్బా ఎందుకు సార్ మెగా డిఎస్సి అని ఫస్ట్ సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ సంతకానికే వాల్యూ లేకుండా చేసి ఇప్పటివరకు జిఎస్టి నోటిఫికేషన్ వేయలేదు. అబ్బా ఇది మంచి ప్రభుత్వమా సార్? సార్ లోకేష్ అన్ని లెక్కలు వేసుకొని మేము అన్ని పథకాలు చెప్పాం, నన్ను కాలర పట్టుకొని అడగండి చేయకపోతే అన్నాడు సార్. మరి కాలర పట్టుకుని అడగాల సార్? ఏం చేయట్లేదు కదా. మంచి ప్రభుత్వం సార్? ఓకేనా పట్టుకుంటే మీకు మంచి ప్రభుత్వంలో? సార్ ఇది మంచి ప్రభుత్వం సార్? బా సార్ పాపం ఇప్పటివరకు ఎంతమంది ఆడపిల్లలు లైంగిక వేధింపులకు గురై చనిపోయారో తెలుసా సార్? తెలియదు కదా సార్? లెక్కలు చూసుకోండి సార్ ఒకసారి. సార్ ఎంతమంది సోషల్ మీడియా కార్యకర్తలను కక్షపూర్వకంగా అరెస్టులు చేసి జైల్లో పెట్టారో చెప్పండి సార్ మంచి ప్రభుత్వంలో. అబ్బో సూపర్ సార్. సార్ మంచి ప్రభుత్వం సార్. పిల్లలకి ఫీజులు సార్, అమ్మ ఒడి ఇచ్చారా సార్? మంచి ప్రభుత్వం సార్. నీకు 15, నీకు 15, నీకు 18 పూతరేకులు తీసుకొచ్చియండి, స్వీట్లు తీసుకొచ్చేయండి అని అక్కడ అడుక్కున్నాడు కదా. ఈసారి ఎలక్షన్లో వెళ్ళమని చెప్పండి, చెప్పులు తీసుకుని కొడతారు జనాలు మంచి ప్రభుత్వాన్ని. అయితే ఈ మంచి ప్రభుత్వం గురించి మనం మాట్లాడాలంటే సార్ పాపం ఒక ఆవిడ చెప్తుంది సార్, వినండి. ఏం చెప్తుందంటే ఆవిడ, నీ కూతురు నా దగ్గరికి పంపిస్తే నీకు రేషన్ కార్డు ఇస్తా అని చెప్తూ ఉన్నాడంట. ఎవడు? మీ మంచి ప్రభుత్వంలో ఒక అధికారి. ఒకసారి వినండి మీకే. నా పేరు నాగమణమ్మ సార్. కార్డు లేదు సార్, నాకు పింఛన్ లేదు. బియ్యం కార్డు పెట్టంటే ఈ మాట అంటాడు సార్. నీ బిడ్డ నంపి నీ బిడ్డకు నీ మనవరాలకి బియ్యం కార్డు పెట్టిస్తానంటారు సార్. బాబు నీ బిడ్డ నంపి నీ బిడ్డ బియ్యం కార్డు పెట్టించాను అన్నాడు సార్. ఏం పేరు? లక్ష్మీదేవి నా బిడ్డ పేరు సార్. విఆర్ఓ పేరు? చంద్రశేఖర్ సార్. ఎన్నో వార్డు? 35వ వార్డు సార్. బియ్యం కార్డు కావాలంటే ఏమంటాడు? నీ బిడ్డ నంపి బియ్యం కార్డు పెడతాను, నీ బిడ్డకు నీ మనవరాలకి మొగుడు లేడంటున్నావు కదా. నా బిడ్డ నా అంటున్నావు కదా. నీ బిడ్డకు మొగుడు లేడు కరెక్టే, మాకు తెలుసు. నీ మనవరాలకి నీ బిడ్డకు బియ్యం కార్డు పెట్టించా, నా దగ్గర కలిపి. ఏమన్నాడు సార్? భర్త చనిపోయి ఉంటే బిడ్డను పెట్టుకొని రేషన్ కార్డు పెట్టమంటే నీ కూతురు నా దగ్గరికి పంపిస్తే నీ కుటుంబానికి రేషన్ కార్డులు పెన్షన్లు పెడతా అంటాడా? ఇది మంచి ప్రభుత్వమా? ఇటువంటి ప్రభుత్వాన్ని మనం వెనకేసుకురావాలా? వీళ్ళు మంచి ప్రభుత్వం అంటే మనం నమ్మాలా? ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారో వాళ్ళ లెక్క ఏమైనా తీసారా సార్? లేదు. సంక్షేమం ఇచ్చారా సార్? లేదు. మన మంచి ప్రభుత్వాన్ని మేము ఎందుకు అనుకోవాలో మీరు సమాధానం చెప్పండి సార్. ఎందుకు ఇలా ఆడపిల్లల్ని పంపిస్తే రేషన్ కార్డులు పెన్షన్లు రాయటానికా? ఇంకొకడేమో మీ ఎమ్మెల్యే గాడు ఆవిడకి పెన్షన్ కావాలంటే ఆడితో పడుకోవాలంటాడా? ఏం సార్ ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్పండి సార్, చెప్పండి. మంచి ప్రభుత్వాన్ని మేము ఎందుకు అనుకోవాలి? ఏం చేశారని మీరు? సంపద సృష్టిస్తామని చెప్పి హ్యాండ్స్ ఆఫ్ చేసి మీరు వెళ్ళిన మీటింగ్లో కుర్రోడు సార్ రైతు బంధు రాలేదని అడిగితే అది కూడా ఇస్తాను, సంపద సృష్టించిన తమ్ముళ్ళు ఫస్ట్ సంపద సృష్టించిన తర్వాత ఇస్తా, ఒకవేళ నీకేమైనా ఫార్ములా తెలిస్తే వచ్చి చెవులు చెప్పంటావా? ఇదా మంచి ప్రభుత్వం? మరి ఏం తెలియకుండా నువ్వు నీ కొడుకులు ఎందుకు స్టేజ్లెక్కి సంపద సృష్టిస్తాను తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీకి తెలుసు తమ్ముళ్ళు అని ఎందుకు వాగారు అని ప్రజలు అడుగుతున్నారు సార్. ఏం చేద్దాం మనం? మంచి ప్రభుత్వాన్ని నిరూపించుకోవాలంటే అప్పుడప్పుడు మంచి పనులు చేయాలి కదా సార్. మరి మనం చేసిన మంచి పనులు ఏంటి సార్? దావోస్ వెళ్తే దొబ్బేమన్నారు సార్. ₹1 ఇన్వెస్ట్మెంట్ రాలా? మన బ్రతుకది. ఇక్కడ మన అన్ని తాకట్లు పెట్టి 1,45,000 కోట్లు అప్పు చేసాం, ఒక్క పైసా ఎవడికి ఇవ్వలా. రాష్ట్ర ఆదాయం 1,00,000 కోట్లు వచ్చింది, అది ఎవడికి ఇవ్వలా. అమిత్ షా 3 లక్షల కోట్లు ఇచ్చాయని చెప్పాడు, అది ఎవడికి ఇవ్వలా. మరి మంచి ప్రభుత్వం ఎప్పుడైంది, ఎక్కడైంది, ఎలా అయింది? దీనికి ఆధారాలు ఏంటి సార్? చెప్పండి. ఇది
పరిపాలించే విధానం అయితే కాదంటూ ప్రజలు రోడ్లెక్కి దండోరా వేసే టైం చాలా దగ్గరలో ఉంది. ఆల్రెడీ పాటలు వస్తూనే ఉన్నాయి. వెరీ సూన్ ఇంకా చాలా పాటలు వస్తాయి. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.